హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు ప్రీవియస్గా సైన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ మొత్తం ఒకే వీడియోలో చూద్దామండి. మనకు అన్ని సెషన్స్ ఉన్నాయి కదా, సో ఆల్ సెషన్ వీడియోస్ మొత్తం అంటే ఆల్ సెషన్లో మనకి ఏ క్వశ్చన్స్ అడిగారు మొత్తం కూడా మనం ఈ వీడియోలో ర్యాపిడ్ రివిజన్ విధంగా చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి భారతదేశపు పెద్ద ఉడత ఇండియన్ జైంట్ స్క్వెరల్ ఒక అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు దేని కింద చెప్పచ్చండి, ఇది ఒక ఎండమిక్ జాతికి సంబంధించింది, ఆప్షన్ 3. నెక్స్ట్, ఒక ఆవేశపూరిత వస్తువు మరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలగజేసే బలాన్ని ఏమంటాము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో కండర బలము, స్థావర విద్యుత్ బలము, గురుత్వాకర్షణ బలము, అయస్కాంత బలము అనేసి ఇచ్చారండి. ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలగజేసే బలం ఏంటిదండి, స్థావర విద్యుత్ బలము. నెక్స్ట్, క్రింది వాటిలో శిలాజ ఇంధనం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ బొగ్గు, హైడ్రోజన్, చెక్క, ఆవు పేడతో చేసిన పిడక అనేసి ఇచ్చారు. శిలాజ ఇంధనం కింద మనం దేన్ని చెప్తామండి, బొగ్గు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్టీల్ తీగ కంటే బలమైన దారం ఏది. ఆప్షన్స్లో నూలు దారము, నైలాన్, ఉన్ని దారము, పట్టు దారము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నైలాన్ దారం వచ్చేసి స్టీల్ కంటే బలమైన దారం. నూలు దారం, ఉన్ని దారం, పట్టు దారం ఇవి సహజంగా ఉండేవి కాబట్టి, సహజంగా తయారయ్యేవి కాబట్టి వీటికి అంత పట్టుత్వం అనేది ఉండదు. సో నైలాన్ దారం అనేది మనకు స్టీల్ తీగ కంటే బలమైన దారం. నెక్స్ట్ది, ఉదరం ఎక్కువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఏది అనేసి అడిగారు. ఆప్షన్స్లో క్లోమము, కాలయము, ప్లీహము, అధివృక్క గ్రంథి అనేసి ఇచ్చారండి. సో మనకు ఏంటిదండి ఇది, కాలయము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో యూరియా, యూరిక్ ఆమ్లం, అమోనియా, నత్రజని అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమోనియా అండి. చేపలు వంటి జలచరాలు వచ్చేసి తమ వ్యర్థాలను అమోనియా రూపంలో విసర్జిస్తాయి. నెక్స్ట్, ఆకులలో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ డిజైన్ ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో పత్ర వృంతము, పత్రదళము, ఈనెల వ్యాపనము, నడిమి ఈనె అనేసి ఇచ్చారండి. ఆకులలో మనకు ఈనెలు ఏర్పరిచే రూపురేఖలు డిజైన్ అంటే ఇలా ఉంటుంది కదా, సో దీన్ని మనము ఏమని చెప్తామండి, ఈనెల వ్యాపనం అనేసి చెప్తాము. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో వందే భారత్, నిపుణ్ భారత్, శ్రేష్ఠ భారత్, స్వచ్ఛ భారత్ అనేసి ఇచ్చారండి. సో మరుగుదొడ్ల నిర్మాణం కోసము భారత ప్రభుత్వంచే ఏర్పరిచినది ఏదండి, స్వచ్ఛ భారత్. ఆప్షన్ 4. నెక్స్ట్, దీని లోపం వలన ఎముకలు మృదువుగా అవ్వటము, వంగిపోవటం జరుగుతుంది. ఆప్షన్స్లో మనకు విటమిన్ ఏ, బి, సి, డి అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. విటమిన్ డి లోపం వల్ల వచ్చేసి మనకు ఎముకలు అనేది మెత్తగా అయిపోవడం, వంగిపోవడం జరగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం ఏది అనేసి ఇచ్చారు. సో మనము ఆహారం తింటాం కదా, దాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసేటటువంటి నాళం ఏదండి, ఆహార వాహిక. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ అడుగుతున్నారు. ఇక్కడ ఆటో, రిక్షా, సైకిల్, కారు ఇవి జంతువులతో లాగబడవు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదండి, టాంగా. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, ఇంటిలో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ క్రికెట్ ఇచ్చారు, ఇది ఇంట్లో ఆడుకోరు. నెక్స్ట్, చైనీస్ చెక్కర్, క్యారమ్స్, ఖోఖో అనేసి ఇవ్వడం జరిగింది. సో ఖోఖో కూడా మనం బయటనే ఆడుకుంటాము. సో లూడో, చదరంగము, క్యారమ్స్ ఇవి
మనము ఇంట్లో ఆడుకుంటాం కాబట్టి ఇవి ఇంట్లో ఆడుకునే ఆటలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆపదలో ఉన్న అన్ని జంతువులు మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం ఏది అని ఇచ్చారండి. ఆప్షన్స్ బ్లూ డేటా బుక్, రెడ్ డేటా బుక్, గ్రీన్ డేటా బుక్, పింక్ డేటా బుక్ అనేసి ఇచ్చారు. మనకు ఆపదలో ఉన్న జంతువులను కానీ మొక్కలను కానీ దేంట్లో అండి జాయిన్ చేసేది? రెడ్ డేటా బుక్లో, ఆప్షన్ 2. నెక్స్ట్ పెట్రోలు, డీజిల్ ఈ సహజ వనరు నుండి పొందుతాము అనేసి ఇచ్చారండి. పెట్రోలు, డీజిల్ అనేటటువంటి దాన్ని దేని నుంచి తీస్తాము మనము? పెట్రోలియం నుంచి తీస్తారండి, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను జూలై 21, 1969న అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చంద్రునిపై అడుగుపెట్టిన వ్యోమగామి ఎవరు అనేసి అడుగుతున్నారు. సో వ్యోమగామి ఎవరండి మనకు? ఎడ్విన్ ఆల్డ్రిన్, ఆప్షన్ 2. నెక్స్ట్ ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరే మొక్క పుష్పాల కీలాగ్రాన్ని చేరటాన్ని ఏమంటాము అనేసి ఇచ్చారండి. దీన్ని ఏమంటామంటే పరపరాగ సంపర్కం అంటాము. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్క యొక్క పుష్పంని కీలాగ్రాన్ని చేరితే దాన్ని పరపరాగ సంపర్కం అంటామండి. అదే మొక్కలోని పుష్పం అయితే దాన్ని స్వపరాగ సంపర్కం అంటాం. నెక్స్ట్ క్వశ్చను కార్బన్ డయాక్సైడ్ను సున్నపు తేటలోనికి పంపినప్పుడు ఇది ఏర్పడటం వలన పాలలాగా మారుతుంది అనేసి ఇచ్చారండి. సో మనకు ఏం ఏర్పడుతుందండి దీంట్లో? కాల్షియం కార్బోనేట్ అండి. కార్బన్ డయాక్సైడ్ను సున్నపు తేటలోనికి పంపినప్పుడు అది మనకు ఎలా ఏర్పడుతుంది? కాల్షియం కార్బోనేట్గా ఏర్పడడం వల్ల మనకు పాలలాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆహారంలో ఉండే పీచు పదార్థాలకు మరొక పేరు ఏది అనేసి ఇచ్చారండి. సో పీచు పదార్థాలను మనము ఏ విధంగా చెప్తామండి? రఫేజ్ అని పిలుస్తాము. నెక్స్ట్ మన అస్థిపంజరంలో ఎముక వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలు ఏవి అనేసి ఇచ్చారండి. కండరము, మృదులాస్థి, కీళ్ళు, ఉరహపంజరం అనేసి ఇచ్చారు. మన అస్థిపంజరంలో ఎముకల వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలను ఏమంటాము? మృదులాస్థి అనేసి చెప్తాము, ఆప్షన్ 2. నెక్స్ట్ విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడ్పై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనము దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ రేఖీయ చలనము, వృత్తాకార చలనము, కంపన చలనము, రేఖీయ భ్రమణ చలనము అనేసి ఇచ్చారు. సో విద్యుత్ ఫ్యాన్ బ్లేడ్లు వచ్చేసి మనకు ఎలా ఉంటాయండి? బ్లేడ్లు వచ్చేసి ఫ్యాన్కు 3 అయితే ఇలా ఉంటాయి కదా. సో దీంట్లో మనకు ఇక్కడ ఒక బ్లేడ్ పైన ఒక బిందువు ఉందనుకోండి. సో ఇది మనం ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఎలా తిరుగుతుంది? ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇదే చలనం అండి వృత్తాకార చలనం అవుతుంది, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వరి సాగులోని దశల క్రమ పద్ధతి ఏది అనేసి వచ్చారు. సో వరి సాగులో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తామండి? పంటను కోత కోయడం జరుగుతుంది. కోత కోసిన తర్వాత మనకు నూర్చడము, తర్వాత తూర్పార పట్టడము, నిల్వ చేయటము, ఇవి మనకు వరి సాగులో ఉండేటటువంటి దశలండి. ఫస్ట్ పంటను కోయొచ్చిన తర్వాత నూర్చడము అంటే వాటిని వడ్లలాగా చేయటము, నెక్స్ట్ తూర్పార పట్టడం, దాంట్లో ఉండేటటువంటి డస్ట్ అంతా పోయేటట్టు, తర్వాత వాటిని అయితే నిల్వ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూసే సంస్థ ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ చూసినట్లయితే మనకు పోలీస్ స్టేషన్ కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల ఇవి దేనికి సంబంధించినవి కాదు. సో ఇక్కడ బ్యాంక్ వచ్చేసి పొదుపు అలాగే డిజిటల్ లావాదేవీలను చూస్తుంది. నెక్స్ట్ దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ ఏది అనేసి ఇచ్చారండి.
దృశ్యం అంటే చూడటము, శ్రవణం అంటే వినటం, రెండు కూడా జరగాలి. సో మనకు రెండు కూడా దేనిలో జరుగుతాయండి? ఇచ్చిన వాటిలో వార్తాపత్రికల్లో వచ్చేసి మనకు జస్ట్ చూడడం మాత్రమే జరుగుతుంది, రేడియోలో వినటం మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్లో కూడా వినటం మాత్రమే జరుగుతుంది. టీవీలో వచ్చేసి మనము చూస్తాము, అలాగే వింటాము. సో ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ఆపదలో ఉన్న బాలలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ ఉచిత మరియు అత్యవసర ఫోన్ నెంబర్ ఎంత అనేసి అడిగారు. సో అత్యవసర ఫోన్ నెంబర్ ఎంతండి? 1098, ఆప్షన్ 3. నెక్స్ట్ది ఏరోసోల్ స్ప్రేలు కలిగి ఉండే కాలుష్య కారకాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు సల్ఫర్ డయాక్సైడ్, సీసము, క్లోరోఫ్లోరోకార్బన్స్, నైట్రోజన్ డయాక్సైడ్ అనేసి ఇచ్చారు. సో ఏరోసోల్ స్ప్రేలు కలిగి ఉండేటటువంటి కాలుష్య కారకాలు ఏవండి? క్లోరోఫ్లోరోకార్బన్స్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసేటటువంటి బలాన్ని ఏమంటామండి మనము? పీడనం అంటాం, ఆప్షన్ 2. నెక్స్ట్, సెకనుకు 20 కంపనాలు చేసే ఒక వస్తువు యొక్క పౌనపున్యం ఎంత అనేది ఇచ్చారు. పౌనపున్యాన్ని మనం ఎప్పుడైనా వచ్చేసి హెడ్జెస్లోనే చూస్తామండి. సో ఇక్కడ సెకనుకు 20 కంపనాలు చేస్తే ఆ వస్తువు యొక్క పౌనపున్యం ఎంత అవుతుంది? 20 హెడ్జెస్, ఆప్షన్ 4. నెక్స్ట్ది, ఆమ్ల నేలలను తటస్థీకరించుటకు ఈ రసాయనాన్ని వినియోగించవచ్చు అనేసి ఇచ్చారండి. మనకు చాలా నేలలు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయన్నమాట. సో వాటిల్లో ఆమ్లత్వాన్ని పోగొట్టుటకు ఒక రసాయనాన్ని అయితే ఉపయోగిస్తారు. సో ఆ రసాయనం ఏంటండి? కాల్షియం ఆక్సైడ్ అండి, ఆప్షన్ 3. నెక్స్ట్ది, కీటకాలలో శ్వాసాంగాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో చర్మము, మొప్పలు, ఊపిరితిత్తులు, వాయునాళాలు అనేసి ఇచ్చారు. కీటకాలలో మనకు శ్వాసాంగాలుగా ఏముంటాయండి? వాయునాళాలు ఉంటాయి, ఆప్షన్ 4. మురుగునీటి శుద్ధి కర్మాగారంలో సరియైన క్రమం ఏది అనేసి ఇచ్చారండి. మురుగునీటి శుద్ధిలో ఫస్ట్ వచ్చేసి బార్ స్క్రీన్, దుమ్ము మరియు ఇసుక తొలగించుటకు ట్యాంక్ ఉంటుందండి. తర్వాత నీటిని శుభ్రం చేసే యంత్రము, వాయు ప్రసరణ యంత్రము నెక్స్ట్ అనమాట. సో ఆప్షన్ 2 వచ్చేసి మనకు ఫార్మాట్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహ దిశ అనేసి ఇచ్చారండి. మనకు విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహం అంటే మనకు ఏ ధన ధ్రువం నుంచి రుణ ధ్రువానికా, లేకపోతే రుణ ధ్రువం నుంచి ధన ధ్రువానికా అనేసి అడుగుతున్నారు. విద్యుత్ ప్రవాహ దిశ ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందండి? ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువానికి ఉంటుంది. నెక్స్ట్, ఒక జీవి స్వల్పకాల వ్యవధిలో తన కొత్త వాతావరణానికి సర్దుబాటు చేసుకునేటటువంటి తాత్కాలికమైనటువంటి మార్పుని ఏమంటామండి? హైబర్నేషను, అనుకూలనము, వాతావరణ అనుకూలత, పరిణామము అనేసి ఇచ్చారండి. సో ఆ ప్రదేశానికి తగ్గట్టు అది సర్దుబాటు చేసుకుంటే దాన్ని ఏమంటామండి? వాతావరణ అనుకూలత, అక్లమైటైజేషన్ అనేసి చెప్తామండి, ఆప్షన్ 3. నెక్స్ట్, సంక్లిష్ట ఆహార పదార్థాలను శోషించబడే సరళ పదార్థాలుగా మార్చే వ్యవస్థ ఏది అనేసి ఇచ్చారండి. సో మన ఆహార పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చేది ఏదండి? జీర్ణక్రియ, ఆప్షన్ 2. నెక్స్ట్, మండల స్థాయిలో కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేసేటటువంటి అధికారి ఎవరు అనేసి అడుగుతున్నారు. మండల విద్యాశాఖాధికారి, మండల అభివృద్ధి అధికారి, మండల ఆరోగ్యాధికారి అనేసి ఇచ్చారు. ఇక్కడ మనల్ని కుల ధృవీకరణ అడిగారు. కుల ధృవీకరణను మనకు ఎవరిస్తారండి? తహసీల్దార్ ఇస్తారు, ఆప్షన్ 3. నెక్స్ట్, భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించువారు ఎవరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మైమ్ కళాకారులు, చిత్రకళాకారులు, సంగీత కళాకారులు, నృత్య కళాకారులు అనేసి ఇచ్చారు. సో భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను ఎవరు ఉపయోగిస్తారు? నృత్య కళాకారులు ఉపయోగిస్తారు, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని ఏమంటామండి?
సో ఇది మనకు ఉమ్మడి కుటుంబం కాదు, విస్తరించిన కుటుంబం కాదు. సో దీన్ని ఏమంటాం మనము? చిన్న కుటుంబం అంటాము. ఆప్షన్ 3.